గణేశుడికి ఏకదంత అనే పేరు ఎలా వచ్చింది? జై శ్రీకృష్ణ, నేను మీ కృష్ణ విహారీ. ఈరోజు కూడా మన క్లే గణేశాస్కి పెయింటింగ్ కంటిన్యూ అవుతుంది. గణేశుడికి ఏకదంత అనే పేరు ఎలా వచ్చింది? ఒకానొక సమయంలో వ్యాస మహర్షి చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని రాస్తున్నారు. అయితే వినాయకుడు కలం కథ రాస్తుండగానే విరిగిపోయింది. వ్యాస మహర్షి చెప్పేది ఆగిపోతే తను రాయలేనని గ్రహించి అప్పుడు వినాయకుడు ఏమాత్రం ఆలోచించకుండా తన దంతాన్ని విరిచి కలంగా వ్రాశారు. ఆ గొప్ప త్యాగానికి గుర్తుగానే ఏకదంత అనే పేరు వచ్చింది. ఈ విధంగా వినాయకుడికి ధర్మం పట్ల ఉన్న గౌరవం మనందరికీ స్ఫూర్తినిస్తుంది. మనం కూడా మన జీవితంలో ధర్మాన్ని కాపాడడానికి ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. గణేశుడి వాహనమైన ఎలుక వెనుక ఉన్న కథని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హరే కృష్ణ. माझी भक्ती तुझी शक्ती एक रूप झाली.